171 రాష్ట్రంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు త్రిపుర రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? త్రిపురలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీని రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి బ్రాండ్ అంబాసిడర్గా చేర్చుకుంది. భారత మాజీ క్రికెట్ కెప్టెన్ గంగూలీ మరియు త్రిపుర పర్యాటక శాఖ మంత్రి సుశాంత చౌదరి అగర్తలాలో ఉన్న మాణిక్య రాజవంశం యొక్క చారిత్రాత్మక ఉజ్జయంత ప్యాలెస్లో ఒక ఒప్పందంపై సంతకం చేశారు. ఒప్పందంలో భాగంగా గంగూలీ ఉజ్జయంత ప్యాలెస్ మరియు గోమతి జిల్లాలోని చాబిమురా వద్ద వీడియోలను చిత్రీకరిస్తారు. ఇది రెండు ప్రధాన పర్యాటక ఆకర్షణలు: పురాతన త్రిపుర సుందరి ఆలయం, ఉజ్జయంత ప్యాలెస్, నీర్మహల్ వాటర్ ప్యాలెస్ మరియు ఉనకోటి పురావస్తు ప్రదేశం త్రిపురలోని కొన్ని ప్రధాన పర్యాటక ప్రదేశాలు. పర్యాటకం కోసం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో రంగురంగుల గిరిజన సంస్కృతిని ప్రోత్సహించడానికి రాష్ట్రం ప్రయత్నిస్తోంది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గంగూలీని రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్గా నియమించిన కొద్ది రోజుల తర్వాత ఇది జరిగింది. త్రిపుర మరియు బెంగాల్ రెండు రాష్ట్రాలలో బెంగాలీ ఆధిపత్య భాష కాబట్టి సాంస్కృతిక మరియు భాషా సారూప్యతలను పంచుకుంటుంది. ఇటీవలి బ్రాండ్ అంబాసిడర్ ఆర్ మాధవన్, ఇన్సర్టెక్ కంపెనీ అకో, పంకజ్ త్రిపాఠి, యూపీఆర్ సేఫ్టీ అంబాసిడర్ ఎంఎస్ ధోని, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కత్రినా కైఫ్, స్విస్ వాచ్ మేకర్ రాడో, చేతన్ భగత్, హెన్రీ హార్విన్ ఎడ్యుకేషన్, మహేంద్ర సింగ్ ధోని, లే. 172 ఆఫ్ఘనిస్తాన్లోని మహిళల హక్కులను ప్రోత్సహించడానికి మరియు రక్షించడానికి పనిచేసే ఆఫ్ఘనిస్తాన్లోని ఒక ఎఘోకి 2023 కోసం అంతర్జాతీయ లింగ సమానత్వ బహుమతిని ఏ దేశం అందించింది? ఆఫ్ఘనిస్తాన్లోని మహిళల హక్కులను ప్రోత్సహించడానికి మరియు రక్షించడానికి పనిచేస్తున్న ఆఫ్ఘనిస్తాన్లోని ఒక ఎఘోకి ఫిన్లాండ్ 2023 కోసం అంతర్జాతీయ లింగ సమానత్వ బహుమతిని అందజేసింది. ఆఫ్ఘన్ మహిళల స్కిల్స్ డెవలప్మెంట్ సెంటర్ అనే సంస్థ ఆఫ్ఘన్ మహిళల భద్రతను ప్రోత్సహించడానికి ముఖ్యమైన మానవతావాద పని చేస్తుంది. తాలిబాన్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి మహిళల మానవ హక్కులు క్రమపద్ధతిలో అణచివేయబడుతున్న దేశానికి ఆఫ్ఘనిస్తాన్ ఒక ఉదాహరణ మరియు బాలికలకు మాధ్యమిక విద్య మరియు మహిళలు ఉన్నత విద్యకు ప్రవేశం నిరాకరించబడింది. ఫిన్నిష్ ప్రధాన మంత్రి పెట్టెరి ఓర్పో శ్మశానవాటికకు హాజరయ్యారు మరియు తంపేర్లోని సంస్థ ప్రతినిధి మహబూబా సెరాజ్కు €3 లక్షలు బహుమతిని అందించారు. 2021లో విల్ స్టాప్ ఫెమిసైడ్ ప్లాట్ఫారంకు బహుమతి లభించింది. ఇది టర్కీలో మహిళలపై హింసను ఎదుర్కోవడంలో సంచలనాత్మకమైన పని చేస్తుంది మరియు దీని పని ప్రపంచ ఔచిత్యంతో ఉంది. ఫిన్లాండ్ 20 సంవత్సరాలుగా ఆఫ్ఘనిస్తాన్లో లింగ సమానత్వం మరియు మహిళల హక్కులకు గట్టిగా మద్దతు ఇచ్చింది. ఈ రోజు కూడా ప్రస్తుత పరిస్థితిలో మేము ఈ ముఖ్యమైన మద్దతును వీలైనంత విస్తృతంగా అందించడం కొనసాగిస్తున్నాము. ఫిన్లాండ్ ఆఫ్ఘన్ మహిళలను మరచిపోదు. ఆఫ్ఘన్ మహిళా నైపుణ్యాల అభివృద్ధి కేంద్రం యొక్క పని ఆఫ్ఘన్ మహిళలకు శిక్షణను అందించడం మరియు వారి నైపుణ్యాల అభివృద్ధి మరియు ఆర్థిక సాధికారతకు తోడ్పడటం. దేశంలోని 8 ప్రావిన్సులలో ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 1906లో మహిళలు మరియు పురుషులందరికీ ఓటు వేసే మరియు ఎన్నికలకు నిలబడే హక్కును విస్తరించిన ప్రపంచంలోని మొట్టమొదటి దేశాల్లో ఫిన్లాండ్ ఒకటి. మహిళలను పార్లమెంటుకు ఎన్నుకున్న మొదటి దేశం కూడా ఫిన్లాండ్. 1907లో 200 సీట్ల పార్లమెంటుకు 19 మంది మహిళలు ఎన్నికయ్యారు. 173 దీపావళి పవర్ ఆఫ్ వన్ అవార్డు 2023తో ఎవరు సత్కరించబడ్డారు? దివాళీ ఫౌండేషన్ యుఎస్ఏ నిర్వహించిన 2023 దీపావళి స్టాంప్ ది పవర్ ఆఫ్ వన్ అవార్డ్ వేడుకలో మాజీ చీఫ్ బాన్ కీ మూన్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించారు.
2023 సంవత్సరానికి గాను ఇతర అవార్డు గ్రహీతలు బోస్నియా మరియు హెర్జెగోవినా మాజీ శాశ్వత ప్రతినిధి అన్ రాయబారి మిర్సాదా కొలకోవిక్, అన్ రాయబారి కిమ్ సూక్కు దక్షిణ కొరియా మాజీ శాశ్వత ప్రతినిధి మరియు 72వ ఉన్గా అధ్యక్షుడు మరియు బెల్గ్రేడ్ ప్రిస్టినా డైలాగ్ కోసం EU ప్రత్యేక ప్రతినిధి మిరోస్లావ్. పెరుగుతున్న చీకటి ప్రపంచంలో కీలకమైన కాంతిని అభివృద్ధి చేయడం కోసం దీపావళి ఫౌండేషన్ USA యొక్క పని మరియు ముందస్తు ఆలోచనా దృష్టి ని బాన్ ప్రశంసించారు. కోవిడ్-19 మహమ్మారి, వాతావరణ సంక్షోభం మరియు ప్రాంతీయ సంఘర్షణలను ఉదహరించినందున నేటి ప్రపంచం మునుపెన్నడూ లేనంతగా విరిగిపోయినట్లు కనిపిస్తోంది అని బాన్ అన్నారు. ముఖ్యంగా ఈ రోజు మనం మధ్యప్రాచ్యం మరియు ఉక్రెయిన్లో చూస్తున్నట్లుగా ప్రాంతీయ సంక్షోభం. బాన్ యునైటెడ్ నేషన్స్ యొక్క 8వ సెక్రటరీ జనరల్. జనవరి 2007 నుండి డిసెంబర్ 2016 వరకు 2 పర్యాయాలు ప్రపంచంలోని అగ్ర దౌత్యవేత్తగా పనిచేశారు. ఐక్యరాజ్యసమితి చార్టర్లో పొందుపరచబడిన మానవత్వం యొక్క అధిక ఆశలు మరియు ఆదర్శాలకు తగినట్లుగా సామాజిక మంచిని సాధించడానికి శాంతియుత మరియు ఏకాభిప్రాయం ఆధారిత ప్రక్రియను ప్రోత్సహించడానికి దీపావళి ఫౌండేషన్ USA 2017లో స్థాపించబడింది. ముఖ్యంగా ఐక్యరాజ్యసమితిలో శాంతియుత పద్ధతిలో చేసిన ముఖ్యమైన పనిని జరుపుకోవడానికి మరియు హైలైట్ చేయడానికి ఫౌండేషన్ ది పవర్ ఆఫ్ వన్ అవార్డులను ఏర్పాటు చేసింది. 174 అజంతా ఎల్లోరా ఫిల్మ్ ఫెస్టివల్లో పద్మపాణి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరిని అందుకుంటారు? అజంతా ఎల్లోరా ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రముఖ గేయ రచయిత, స్క్రీన్ రైటర్ జావేద్ అఖ్తర్ను పద్మపాణి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరిస్తారు. అఖ్తర్ హిందీ సినిమా క్లాసిక్స్ అయిన జంజీర్, దీవార్, షోలే, డాన్, మిస్టర్ ఇండియా మొదలైన వాటికి సహరచయిత. జనవరి 2024న ఛత్రపతి సంభాజీనగర్లోని MGM యూనివర్సిటీ క్యాంపస్లోని రుక్మిణి ఆడిటోరియంలో అవార్డు ప్రదానోత్సవం జరుగుతుంది. ఇటీవలి అవార్డులు: US ప్రభుత్వంచే అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక ఛాంపియన్ నిఖిల్ డే, ఇటలీ యొక్క అత్యున్నత గౌరవం ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ది ఇటాలియన్ రిపబ్లిక్ కబీర్ బేడి. 33వ వ్యాస్ సమ్మాన్ 2023 పుష్ప భారతి యాదీన్ అవర్ యాదీన్ కోసం. సాహిత్య అకాడమీ ప్రేమ్చంద్ ఫెలోషిప్ షెరింగ్ తాషి, భూటానీస్ రచయిత. 175 గాంధీనగర్లో కెపాసిటీ బిల్డింగ్ సీనియర్ ఆఫీసర్స్ మీటింగ్ CBSOM 2023 15 ఎడిషన్ను ఏది నిర్వహించింది? భారతీయ తీర రక్షక దళం 15 ఎడిషన్. కెపాసిటీ బిల్డింగ్ సీనియర్ ఆఫీసర్స్ మీటింగ్ CBSOM 2023 ని గాంధీనగర్లోని గిఫ్ట్ సిటీలో ఆసియాలోని నౌకలపై సముద్రపు పైరసీ మరియు సాయుధ దోపిడీ యొక్క పరిస్థితిని అర్థం చేసుకోవడానికి నిర్వహించింది. ఆసియాలో నౌకలపై పైరసీ మరియు సాయుధ దోపిడీని ఎదుర్కోవడంపై ప్రాంతీయ సహకార ఒప్పందం ప్రకారం ఈ సమావేశం జరిగింది. ఇది భారతదేశం నుండి కీలకమైన జాతీయ వాటాదారులతో సహా 15 దేశాల నుండి 19 మంది అంతర్జాతీయ ప్రతినిధులను ఒకచోట చేర్చింది.